హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బేసిక్ టు అడ్వాన్స్డ్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును మనం స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సును స్టార్ట్ చేసే కంటే ముందు ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని డౌట్స్ ఉన్నటువంటి వీడియోస్ను ఇక్కడ రికార్డింగ్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో ఎస్క్యూఎల్ క్వైరీస్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు మనం కోర్సులో జాయిన్ అయినాం. కోర్సులో జాయిన్ అయిన తర్వాత కోర్స్ స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ కమాండ్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి, బిగిన్ అవుతాయి. మరి మనం క్వైరీస్ అనేటువంటి వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, దీనికి ఒక సింపుల్ మనం రియల్ లైఫ్ లో మనం ఎట్లా మాట్లాడుకుంటాం అనేటువంటి దాని గురించి ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్తున్నా. లర్నింగ్ ఎస్క్యూఎల్ ఈజ్ బిట్ లైక్ లర్నింగ్ టు కుక్. అంటే మనం వంట చేయాలి అనేటువంటి ఆతృత మన లోపల ఉంటది. అండ్ మనం డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ గురించి డైలీ రీడ్ చేస్తూనే ఉంటాం. మరి రీడ్ చేసి నీకు వంట చేయాలనేటువంటి ఆతృత ఉంటే సరిపోతుందా? లేదు. ఏం చేయాలి? నీవు కిచెన్లోకి ఎంటర్ అవ్వాలి. కిచెన్లోకి ఎంటర్ అయ్యి అండ్ యూ స్టార్ట్ టు వర్క్ సంథింగ్. దెన్ ఓకేనా, యూ విల్ లెర్న్ ద కుక్. అంతేగాని నేను కుక్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి దాన్ని పేజీలు పేజీలు చదువుకుంటూ ఉంటే ఇక్కడ ఏమీ రాదు. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానండి అంటే, డూ యూ వాంట్ ప్రాక్టీస్ డూ యూ వాంట్ ప్రాక్టీస్ ఎస్క్యూఎల్ క్వైరీస్? ఓకేనా, నాట్ ఓన్లీ రీడింగ్ ద క్వైరీస్, నాట్ ఓన్లీ రీడింగ్ ద పోర్టల్స్. అండ్ చాలా మంది ఏం చేస్తుంటారండి అంటే, ఇక్కడ ఎస్క్యూఎల్ లో ఓకేనా వీడియోస్ వింటూ ఉంటారు. ఇప్పుడు చాలా మనకు అది ఒక ట్రెండ్ అయిపోయింది. మొబైల్లో ఏం చేస్తారండి అంటే సమ్ డౌన్లోడ్ అనేటువంటి చేసుకుంటారు. ఓకేనా, ఇయర్బడ్స్ అనేటువంటిది పెట్టేసుకుంటారు అండ్ వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. నో, నథింగ్. నువ్వు ఎంత విన్నా ఎంత చూసినా అది నీకు గుర్తుకుండదు. యూ నీడ్ టు స్టార్ట్ ప్రాక్టీస్ ఆన్ సిస్టమ్. ఓకేనా, వితౌట్ ప్రాక్టీస్ యూ వోంట్ గెట్ ఎనీథింగ్. నీకు ఏమీ రాదు. ఓకేనా. సో మరి ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలంటే నా దగ్గర ఏముండాలి అంటే ఒక సిస్టమ్ అనేటువంటిది ఉండాలి. అండ్ సిస్టంలో నేను ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఒరాకిల్ 21C, ఒరాకిల్ 23C. సో లేదు, ఇంకా నా దగ్గర ఏమన్నా వెరీ బేసిక్ లెవెల్ ఉంది అంటే ఒరాకిల్ 10G గ్రిడ్ టెక్నాలజీ. సో వీటిలో ఏదో ఒక దాన్ని నువ్వు ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ ఓకేనా, స్టార్ట్ క్వైరీస్ ఫ్రమ్ బేసిక్ లెవెల్. అంటే ఏంటి బేసిక్ లెవెల్ అంటే ఏంటి అంటే సెలెక్ట్ కమాండ్. మరి సెలెక్ట్ కంటే ముందు నేను ఏం చేయాలి? యూ నీడ్ టు క్రియేట్ ద టేబుల్. మరి టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? అసలు ఇక్కడ ఎస్క్యూఎల్ ని యూజ్ చేసి నువ్వు ఏం చేస్తున్నావు అంటే వీఆర్ స్టోరింగ్ డేటా ఇన్ యువర్ కంప్యూటర్. కంప్యూటర్లో డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేస్తున్నావు. మరి స్టోర్ చేసిన తర్వాత ఓకేనా, డేటాను స్టోర్ చేసిన తర్వాత మరి ఎట్లా స్టోర్ చేయాలి అంటే దానికి ఫస్ట్ నువ్వు ఒక టేబుల్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేసి తర్వాత దాంట్లోకి డేటాను ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ అనేటువంటి కమాండ్ని యూజ్ చేసి ఆ తర్వాత యూ నీడ్ టు ఓకేనా సెలెక్ట్ ద డేటా ఇన్ డిఫరెంట్ వేస్. ఓకేనా, మరి ఎట్లా డిఫరెంట్ వేస్ అంటే ఏంటి అంటే సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేసి ఓకేనా నువ్వు కాలమ్స్ను సెలెక్ట్ చేసుకుంటావా, లేదంటే రోస్ను సెలెక్ట్ చేసుకుంటావా, అండ్ ఇక్కడ డైరెక్ట్ మొత్తం టోటల్ డేటాను డిస్ప్లే చేసుకుంటావా, లేదంటే పార్ట్ ఆఫ్ ది డేటాను డిస్ప్లే చేసుకుంటావా. అంటే ఇప్పుడు ఈ సెలెక్ట్ కమాండ్ లో నీకు ఏమేమి ఉంటాయి అంటే ఫ్రమ్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది. అంటే మరి ఈ డేటా ఈ లిస్ట్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో ఆ లిస్ట్ ఆఫ్ డేటా ఫ్రమ్ విచ్ టేబుల్, ఏ టేబుల్ నుంచి నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు. అండ్ అండ్ ఇక్కడ ఏమన్నా వేర్ కండిషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నావా, వేర్ కండిషన్స్ యూజ్ చేస్తున్నామా అది లేదు అంటే ఏమన్నా లైక్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నామా. లైక్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఆపరేటర్, ఇన్ అనేటువంటిది వన్ ఆఫ్ ది ఆపరేటర్. ఓకేనా, ఇక్కడ లైక్ ఆపరేటర్ ఎందుకండి అంటే టు ఓకేనా రిట్రైవ్ ద సమ్ ప్యాటర్న్ ఆఫ్ ది డేటా. అంటే లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తా, నా దగ్గర స్టూడెంట్ డేటానో లేదంటే కస్టమర్ డేటా అనేటువంటిది ఉంది. ఓకేనా, కస్టమర్ డేటా అనేటువంటిది ఉంది. మరి కస్టమర్ నేమ్ స్టార్ట్ విత్ ఎన్ అని చెప్పిన. మరి ఇప్పుడు నేను కస్టమర్ నేమ్ ఓకేనా ఎన్ తోటి స్టార్ట్ అయ్యేటువంటి కస్టమర్స్ మాత్రమే డిస్ప్లే చేయమని చెప్పిన. అప్పుడు మనం ఏం చేస్తాం,
ఇక్కడ ఈ లైక్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇన్ ఆపరేటర్ అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, వీటిని ఎక్కడ యూజ్ చేస్తాం ఈ ఇన్ ఆపరేటర్ అంటే ఓకేనా, సబ్ క్వైరీస్ లో చాలా యూజ్ చేస్తూ ఉంటాం. మరి సబ్ క్వైరీస్ మాకెట్లా తెలుస్తుంది అంటే అవన్నీ మనము 1 by 1 ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మల్టిపుల్ రికార్డ్స్ ను మల్టిపుల్ రికార్డ్స్ తోటి ఓకేనా కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో ఇట్లా మనం వెరీ బేసిక్ నుంచి ఒక సెలెక్టింగ్ ద డేటా, హౌ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్, హౌ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్, హౌ వీఆర్ గోయింగ్ టు రిట్రైవ్, హౌ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫ్రమ్ క్లాస్. అంటే మనం ఇక్కడ ఈ ఫ్రమ్ అనేటువంటిది మల్టిపుల్ టేబుల్స్ నుంచి సెలెక్ట్ చేయాలా, లేదంటే వన్ టేబుల్ నుంచి సెలెక్ట్ చేయాలా, లేదంటే వ్యూస్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలా. సో మనకి ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలో ఆ డేటాబేస్ ఆబ్జెక్ట్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. అండ్ వేర్ క్లాస్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఈ వేర్ క్లాస్ లో ఏం చేస్తామండి అంటే సమ్ కండిషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. లైక్ ఆపరేటర్ ఓకేనా, కంపేర్ ద సమ్ టెక్స్ట్ డేటాను కంపేర్ చేయడం కోసం లైక్ ఆపరేటర్ ను యూజ్ చేస్తాం. ఇన్ అనేటువంటిది ఏంటండి అంటే మల్టిపుల్ రికార్డ్స్ తోటి కంపేర్ చేయడం కోసం ఇన్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ ఇది బేసిక్ లెవెల్. అండ్ తర్వాత సమ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే హు ఆర్ గెట్టింగ్ ఓకేనా మాక్సిమం సాలరీస్, మినిమం సాలరీస్, మాక్సిమం మార్క్స్, మినిమం మార్క్స్, యావరేజ్ మార్క్స్, ఇట్లా హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్, ఇటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి అంటే అగ్రిగేట్ ఆపరేషన్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. దాంట్లో మనం గ్రూప్ బై క్లాస్, హ్యావింగ్ క్లాస్ అండ్ ఆర్డర్ బై క్లాస్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేస్తాం. అండ్ కౌంట్ అనేటువంటిది ఏం చేస్తుందండి అంటే ఇక్కడ ఇట్ కౌంట్స్ ద ఓకే హౌ మెనీ రికార్డ్స్ ఆర్ దేర్ అండ్ సమ్ అంటే ఇట్ గివ్స్ టోటల్ సమ్ ఆఫ్ ది టేబుల్. అంటే ఇప్పుడు ఇక్కడ నాకు మార్క్స్ అనేటువంటి ఒక ఫీల్డ్ ఉంది, మార్క్స్ లో మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని కావాలి, యావరేజ్ మార్క్స్ ఏంటి, లేదంటే టోటల్ శాలరీస్ ఎంత, యావరేజ్ శాలరీస్ ఎంత, లైక్ దట్. సో అటువంటి వాటిని మనము క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇక్కడ ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో టు రిట్రైవ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ నుంచి రిట్రైవ్ చేయడం కోసం ఇన్నర్ జాయిన్ కానీ అండ్ లెఫ్ట్ జాయిన్ కానీ అండ్ యూనియన్ కానీ అండ్ ఇక్కడ కేస్ ఓకేనా ఈ టూల్స్ అనేటువంటి వాటిని అండ్ ఇక్కడ సబ్ క్వైరీస్ అనేటువంటి వాటిని కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చండి అంటే ఓకేనా మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ సెన్సిటివ్ డేటా అనేటువంటి దాన్ని అండ్ అక్యురసీ డేటా అనేటువంటి దాన్ని రిట్రైవ్ చేయడం కోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఓకేనా ఈ కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ సంథింగ్ ఈజ్ ఓకేనా కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్స్ సిటిఈ అండ్ విండోస్ ఫంక్షన్స్ అండ్ నెక్స్ట్ సమ్ ఓకేనా విండోస్ ఫంక్షన్స్. ఇది సంథింగ్ ఈజ్ అడ్వాన్స్డ్. ఇక్కడ మనం వెరీ బేసిక్ నుంచి ఓకేనా అడ్వాన్స్డ్ కు ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేటువంటి దానికి డిస్కస్ చేస్తున్నాం. అండ్ విండో ఫంక్షన్స్, ర్యాంక్ ఫంక్షన్స్ కానీ, రోనమ్ కానీ అండ్ రో ఐడి కానీ, సమ్ లీడ్ కానీ, ల్యాగ్ అనేటువంటి వాటిని యూజ్ చేసి మనం ఏం చేస్తున్నామండి అంటే ఈ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్. ఫస్ట్ మీరు చేయాల్సినటువంటిది ఏంటండి అంటే ఇక్కడ క్రియేట్ టేబుల్ అండ్ ఇన్సర్ట్ డేటా ఇంటూ టేబుల్. టేబుల్లోకి డేటాను క్రియేట్ చేయడం, టేబుల్లోకి డేటాను ఇన్సర్ట్ చేయడం అండ్ టేబుల్ నుంచి డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఈ ఆపరేషన్స్ అనేటువంటివి చేయాలి. తర్వాత బేసిక్ లెవెల్లో ఫ్రమ్ క్లాస్ ని, వేర్ క్లాస్ ని యూజ్ చేయడం, లైక్ ఆపరేటర్ ని యూజ్ చేయడం అండ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ని యూజ్ చేయడం, జాయిన్ ఆపరేషన్స్ ని యూజ్ చేయడం. సో ఇట్లా మనము ఒక వేలో ఒక సీక్వెన్స్ లో ప్రాక్టీస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తే చాలు. ఎందుకండి అంటే చాలా వరకు చాలా మంది ఒకటే కన్ఫ్యూజన్, వేర్ టు స్టార్ట్ ప్రాక్టీస్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏది ఫస్ట్ మనం తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ లో ఉంటారు. కాబట్టి సో అటువంటి వాళ్ళకు ఈ వీడియో అనేటువంటిది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సార్ మరి నా దగ్గర నాకు ఈ ఇన్స్టాలేషన్, ఈ ప్రాసెస్ అంతా నాకేం తెలియదు, మరి నేను ఏం చేయాలి అంటే సమ్ ఓకేనా బేసిక్ పోర్టల్స్ అనేటువంటివి ఉంటాయి, ఆన్లైన్ ఎస్క్యూఎల్ కంపైలర్ అనేటువంటిది ఉంటది, లేదంటే W3 స్కూల్స్ అనేటువంటి దాని నుంచి కానీ, ఎస్క్యూఎల్ ట్యుటోరియల్స్ కానీ, సో ఎస్క్యూఎల్ జూ అనేటువంటిది ఓకేనా ఓజీ ఆఫ్ ఎస్క్యూఎల్ ప్రాక్టీస్ అని చెప్తూ ఉంటాం. ఎస్క్యూఎల్ జూ ఇక్కడ నువ్వు ఏమైనా చేయొచ్చు ఓకేనా ఎస్క్యూఎల్ జూ అనేటువంటి దాంట్లో. సో వీటిని యూజ్ చేసి కూడా మనం డైరెక్ట్ గా ఓకేనా సో ఏదండి ఎస్క్యూఎల్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయొచ్చు. సో మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా ఓకేనా.
ఇది కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్. సో ఏంటండి, బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్. సో ఎక్కడ ఉంది ఇది అంటే pythonlife.in/oracle-live.html అనేటువంటిది వెబ్సైట్ నేమ్. అండ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నీకు బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ అనేటువంటిది విత్ ఒరాకిల్. సో ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడాల్సిందంతా ఏంటండి అంటే, ఓకేనా, కోర్స్ డీటెయిల్స్ కానీ, అండ్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి అంటే మార్చ్ 26కి అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. మార్చ్ 11th 2026 లో ఎవరైతే ఒరాకిల్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు మంచి అవకాశం అండి ఇది. సో వెరీ రీజనబుల్ ప్రైస్ తోటి మండే టు సాటర్డే 7 AM to 9 PM అయితే మనం క్లాస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది మనం ఎంత సిలబస్ ను కవర్ చేస్తున్నాం అనేటువంటి దాన్ని తరువుగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సిలబస్ ను అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ ఒక 20 చాప్టర్స్, ఓకేనా, ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ ప్రొసీజరల్, ఓకేనా, ప్రొసీజరల్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఎస్క్యూఎల్ కు ఎక్స్టెన్షన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ పిఎల్ఎస్క్యూఎల్ అని చెప్తాం. సో మరి ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవాలి అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. ఓకేనా, నాన్న ఐటీ వాళ్ళకి మెయిన్ గా ఎందుకండి అంటే ఇక్కడ యూ డోంట్ వాంట్ టు రైట్ లైన్స్ ఆఫ్ కోడ్. ఇక్కడ జస్ట్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ తోటి మనం ఏం చేయొచ్చు, అవుట్పుట్ అనేటువంటి దాన్ని రాబట్టొచ్చు. అండ్ ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే చాలా మంది జావా ఇంట్రెస్టెడ్, ఓన్లీ జావా. అండ్ ఇక్కడ పైథాన్ అండ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా నీకు అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ డేటాబేస్ అనేటువంటిది ఒకటి నీతోటి ఉంది స్కిల్ అంటే యువర్ రెజ్యూమే బికమ్స్ వెరీ స్ట్రాంగ్, వెరీ 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 స్ట్రాంగ్. సో రిమెంబర్ దిస్ పాయింట్ అండ్ ఓకేనా, utilize this opportunity and don't waste your time. Thank you. I wish you all the best.